నిజంగా నాకైతే నవ్వు వస్తున్నది పొద్దుగాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకంగా వాళ్ళ పత్రికల మీద నమ్మకం లేక, వాళ్ళ మీడియా ఛానళ్ళ మీద నమ్మకం లేక, కాంగ్రెస్‌కు పొద్దుగాల లేస్తే జాకీలు పెట్టి లేపేటువంటి సంస్థల మీద నమ్మకం లేకనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పేసి ఇన్ని ఛానళ్ళు V6, వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా న్యూస్, ఈ న్యూస్, ఆ న్యూస్ అన్ని న్యూస్‌లు కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది పంచాయతీ ఎన్నికల్లో అని చెప్పేసి వార్తలు రాసినా కూడా ప్రజలు నమ్ముతలేరనా, లేకపోతే ప్రజల లోపలికి అసలు వాస్తవాలు పోతున్నాయనా, ఈ ఈ బాకాలు ఊదేటువంటి పత్రికల వార్తల భాగోతం అంతా నిన్న మనం మార్నింగ్ న్యూస్లో కూడా తెడతెల్ల చేసినాం. ఇదే వెలుగు పత్రిక 12వ తారీఖు నాడు 11 నాడు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల తొలి విడత ఫలితాలు 12 నాడు పత్రికల్లో ప్రచురించినటువంటి లెక్కలకు 17వ తారీఖు నాడు 3వ విడత చివరి విడతలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల తర్వాత 18 తారీఖు నాడు వచ్చినటువంటి ఫైనల్ లెక్కలకు అసలు ఏ మాత్రం కూడా పొంతన లేదు అని చెప్పేసి నిన్న మనం మొత్తం లెక్కలతో సహా తీసి బయట పెట్టినాం. వెలుగు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, దిశ అనేటువంటి పత్రిక కానీ, ఇట్లా కాంగ్రెస్కు మొత్తము శాంతం కాంగ్రెస్కు అమ్ముడిపోయినటువంటి పత్రికల భాగవతం మొత్తాన్ని మీ ప్రజల ముందు పెట్టినా నేను చూపించడం జరిగింది. మరి ఇవన్నీ ఇట్లా నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పేసి పత్రికలు రాసినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు అన్నటువంటి బాధ, ఆవేదన, ఆక్రందన ఈ అన్నిటితోటి నిన్న మొత్తం క్యాబినెట్ మొత్తాన్ని పక్కన కూర్చోబెట్టుకొని ప్యాలెస్కు పిలిపించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ ప్యాలెస్ నుంచి ఒక మీడియా సమావేశాన్ని కండక్ట్ చేశారు. ఆ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారయ్యా? ఒక న్యూస్ రీడర్ అవతారం, ఒక జర్నలిస్ట్ అవతారం, లేకపోతే ఒక టీవీ ఛానల్లో వార్తలు చదివేటువంటి వాళ్ళ అవతారం ఎత్తేసి మా పార్టీ ఇన్ని గెలిచింది, మా కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు గెలిచింది, రెబల్స్ అందరూ మా వాళ్ళే అని చెప్పేసి మరొకసారి ఈ ఎన్నికల ఫిగర్ను చెప్పుకునేటువంటి ప్రయత్నము, ఆ పరిస్థితికి దిగజారిపోయారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా ఇది మరి ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి చెప్పాల్సినటువంటి పెద్ద విషయమా? సర్పంచులను ఎన్నిక ఏ రకంగా జరుగుతుంది? వాస్తవానికి కూడా ఇది పార్టీల ఎన్నికలు కావు. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, వాళ్ళ పరిణితి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళు చేసేటువంటి వ్యవహారము, వాళ్ళ మంచితనము, వాళ్ళ కులము, వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ ఎన్నో రకాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ పార్టీలను చూసేసి ఎన్నికలు చేయరు. కానీ అవి పార్టీలు ఆనవాయితీగా వీళ్ళు మా మద్దతుదారులు, ఈ మా మద్దతుదారులు అని చెప్పేసి వేసుకుంటారు. వాస్తవానికి అట్లనే ఉంటుంది. గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులే, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చాలా వరకు ఓడిపోయినారు అనేటువంటి అసలు విషయాన్ని, ఆ నిజాన్ని ఎందుకు వీళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. ఇవాళ చాలామంది ఇప్పుడు కాంగ్రెస్కు బాకాలు ఊదేటువంటి చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. పొద్దుగాలు లేచి మేమేదో సత్యహరిశ్చంద్రులము, మేము అద్భుతంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అన్నటువంటి ముసుగేసుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా బుచ్చడు ఉన్నాయి. అవి కూడా చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడ్డది, చాలా భయంకరమైనటువంటి దెబ్బ ఇది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 70 నుంచి 80% సర్పంచ్ స్థానాలు వన్ సైడెడ్గా రావాలి. గతంలో అలాగనే వచ్చినాయి కూడా. కానీ అలా రాకుండా ఇలా 60%కి 50% లోపలికి రెబల్స్ కలుపుకుంటే 66% అవుతుంది. రెబల్స్ కలుపుకోకపోతే 50%కి లోబడే అవుతా ఉన్నది. మళ్ళీ ఇండిపెండెంట్లని సగానికి సగం ఇందులో వేసేసుకున్నారు, వీళ్ళ ఖాతాలు వేసేసుకున్నారు. ఇవన్నీ కలుపుకొని మాకు 66% వచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటే దేంతో నవ్వాలనో అర్థం కాని పరిస్థితి. అంటే ఆ స్థాయికి దిగజారిపోయారు వారు. చివరికి సర్పంచ్ ఎన్నికల్లో మేమే గెలిచినాము అని చెప్పేసి చెప్పుకునే స్థాయికి దిగజారిపోయినట్టుగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర చరిత్రలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏ తెలుగు ముఖ్యమంత్రి కానీ తెలంగాణ స్వరాష్ట్ర తెలంగాణలో ఈ 12 సంవత్సరాలలో ఎవరు కూడా చేయనటువంటి సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు.
ప్రతి జిల్లాకు తిరిగి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి చాలా చాకచక్యంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మండల కేంద్రాలు మున్సిపల్ కేంద్రాలను చూస్ చేసుకొని ఏరి కోరి అక్కడికి పోయి ఎన్నికల ప్రచారం చేసి మీరు చూడండి. నేను అబద్ధం చెప్పుడు కాదు ఇది, నేను చెప్పేది అబద్ధం కాదు ఇది. మీరు ఒక 10 రోజుల వెనకకి పోయి చూస్తే ప్రతిరోజు సర్పంచ్లను మంచి అభ్యర్థులను గెలిపించండి, పని చేస్తోళ్ళని గెలిపించండి, మంత్రులతోని కలిసిమెలిసి ఉంటోళ్ళని గెలిపించండి అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు నేను ఎన్నికల ప్రచారమే చేయలేదు అని చెప్తా ఉన్నారు. దేనికోసం చేసిరండి జిల్లాల పర్యటన? ఆ పర్యటన వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఒరిగిందండి? మహబూబ్నగర్ జిల్లాలో చేస్త్రీ, నల్గొండ జిల్లాలో చేస్త్రీ, ఇట్లా ప్రతి జిల్లాలో మీరు తిరిగిరు కదా, ఏం ఒరిగింది చెప్పండి? పొయ్యిరు, కొబ్బరికాయలు కొట్టిరు, పొయ్యిరు, శంకుస్థాపనలు చేసిరు, పొయ్యిరు, బలవంతంగా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఊర్లలో మహిళా సంఘాల నాయకులు ఉంటారు ఆ అమ్మలక్కలు, వాళ్ళందరి మీద కత్తులు పెట్టి మీరు పోయి ప్రచారానికి పిలిపించుకున్నారు జనాలను ఊర్లలోకి వెళ్ళి. మీరు 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 ఒక మండల కేంద్రంలోనో ఒక మున్సిపల్ కేంద్రంలోనో లేకపోతే జిల్లా కేంద్రంలోనో మీటింగ్ పెడితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే రారు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను మీరు గ్యాదర్ చేస్తారు ఇన్ని పైసలు ఇచ్చేసి. వాళ్ళందరినీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు. అదొకటేనా? వారం రోజుల గ్యాప్లోనే మహిళా సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఉంటాయి కదా, ఇవి ఇట్లా పొలోమని పనిచేసిర్రు, అది ఇచ్చేసిర్రు. అది ఇచ్చినాక మళ్ళా ఇందిరమ్మ చీరలని ఈ చీరల దుకాణం పెట్టిర్రు. అందరికీ ఏదో స్కూల్ డ్రెస్ ఇచ్చినట్టు అందరికి ఒకటే కలర్ డ్రెస్సులు ఇచ్చిర్రు. ఇన్ని ప్రలోభాలు పెట్టి ఇన్ని ప్రసంగాలు మీరు ఇచ్చి ఇంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ముక్కుతూ మూలుగుతూ రెబల్స్తోని కలుపుకొని కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే 66 సీట్లు 66 స్థానాల 66% సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఈ ప్రభుత్వము అద్భుతంగా పరిపాలిస్తుందని మీకు మీరే కితాబించుకుంటున్నారు. ఎవడు పొగడకపోతే, మాకు జాకీలు పెట్టి లేపుతున్నటువంటి పత్రికలను కూడా ఎవడు నమ్మకపోతే చివరకు మీకు మీరే వచ్చి మేము అద్భుతం, మాది అద్భుతం అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని నిన్న చూసిన తర్వాత చాలా బాధేసింది. చాలా మీ దిగజారుడు ఈ స్థాయికి దిగజారిపోతారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని అనిపించింది. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు మీరు వచ్చి మైక్ ముంగల్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రేంజ్కి వచ్చిరనమాట మీరు. అందులో ఏమైనా నిజాలు ఉన్నాయంటే అయ్యే అబద్ధాలే.